హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ Brain. ఏపీ ఇంటర్మీడియట్ సంబంధించి సివిక్స్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే పేపర్ మొత్తం చూసాక మీరు పేపర్ని ఎంత పర్సెంటేజ్ చేయగలుగుతున్నారు, ఇదర్ 70%, 60%, 90% అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటా. అలాగే పేపర్ ఎలా ఉంది, ఈజీగా ఉందా, మోడరేట్గా ఉందా, డిఫికల్ట్గా ఉందా, ఈ విషయాన్ని కూడా కామెంట్ చేయండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్. మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోతండి, ఎందుకంటే యూట్యూబ్కి లైక్సే కావాలంట. సో లైక్స్ ఉంటేనే ఆ వీడియోని ఎక్కువ మందికి బూస్టప్ చేస్తుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కామెంట్, షేర్ విత్ సమ్ వన్ హూ నీడ్ దిస్ వన్. అండ్ ఇక లేట్ చేయకుండా చూస్తే కనుక ఇంటర్మీడియట్ సెకండరీ సంబంధించి సివిక్స్ పేపర్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పేపరు. దీంట్లో మీరు చూస్తే కనుక సెక్షన్ ఏలో మొత్తం మీకు 5 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 10 మార్క్స్. దీంట్లో మీరు రాయాల్సిన క్వశ్చన్స్ కేవలం 3 మాత్రమే, అంటే 3 10 30 చూడండి. ఒకసారి చూసుకోండి సో మీరు ఎంతవరకు చూసుకున్నారనేది. అండ్ ప్రతి క్వశ్చన్ కూడా మేబీ రిపీటెడ్లీ ఆస్కపోయిన క్వశ్చనే కాబట్టి ఖచ్చితంగా అయితే మీకు ఉపయోగపడుతుంది. అండ్ చూసుకోండి సెక్షన్ బిలో చూస్తే కనుక మొత్తం మీకు యూ హ్యావ్ టు రైట్ 8 క్వశ్చన్స్ అనమాట. సో మొత్తం మీకు 10 క్వశ్చన్స్ ఉంటాయి, దాంట్లో మీరు రాయాల్సిన క్వశ్చన్స్ 8. ఈచ్ క్వశ్చన్ క్యారీ 5 మార్క్స్, 8 5 40 చూడండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి, సిటిజన్స్ రైట్స్ గురించి, అండ్ సుప్రీంకోర్టు గురించి, సీఎం గురించి, అండ్ పబ్లిక్ అకౌంట్ గురించి, అండ్ స్టేట్ అడ్వకేట్ జనరల్ గురించి ఇట్లా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా చూసుకోండి. మీకు ఆల్రెడీ వచ్చింటే కనుక పర్వాలేదు. సో ఒకవేళ మీరు ఎక్కడైతే టాపిక్లో ఏ టాపిక్లో అయితే వీక్గా ఉన్నారో ఆ టాపిక్స్ మీద కొద్దిగా ఫోకస్ చేయండి. సో మనకు ప్రీవియస్ పేపర్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి ఫైనల్ ఎగ్జామ్స్ రివిజన్ కోసం అయితే. అండ్ ఇక్కడ బీజేపీ గురించి వచ్చినవండి. ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ భారతీయ జనతా పార్టీ బీజేపీ అండ్ డిస్క్రైబ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్. అండ్ ఇవన్నీ కూడా చూసుకోండి. శ్రీకృష్ణ కవి గురించి కూడా క్వశ్చన్ ఉంది. అండ్ సెక్షన్ సిలో చూస్తే కనుక మీకు మొత్తం 15 రాయాల్సి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్, ఆల్మోస్ట్ మీకు 18 క్వశ్చన్స్ ఉంటాయి. సో దీంట్లో మీకు ఏంటంటే చాయిస్ అనమాట. సో ఏవైనా సరే 15 రాయాల్సి ఉంటుంది చూడండి. అండ్ ఇవన్నీ చూసుకోండి, ప్రతి క్వశ్చన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో కొన్ని క్వశ్చన్స్ మీరు జనరల్గా రాయొచ్చు, లైక్ క్వాలిఫికేషన్ ఆఫ్ ఎమ్మెల్యే కానీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ గురించి కానీ, పోర్ట్ ట్రస్ట్ గురించి కానీ, క్వాలిఫికేషన్ ఆఫ్ హైకోర్టు జడ్జి కానీ ఇట్లా ఉంటాయి. అవి జనరల్గా రాయడానికి స్కోప్ అయితే ఉంటుంది. అండ్ రీజనల్ పార్టీస్ గురించి కానీ, అండ్ రిప్రజెంటేషన్ గురించి కానీ ఇట్లా చూసుకోండి. ప్రతి క్వశ్చన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ పేపర్ చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈజీగా ఉందా, టఫ్గా ఉందా, అండ్ మోడరేట్గా ఉందా, కామెంట్ చేయండి. అండ్ స్టేట్ ఫర్ మోర్ అప్డేట్స్ మన ఛానల్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ సంబంధించి అన్ని అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ అన్నీ కూడా ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది, మెటీరియల్స్ కూడా. సో మనం వేరే ఛానల్స్ లాగా మెటీరియల్స్ ఏవి అమ్మడం లేదు, అన్నీ అయితే మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎవరికైతే అవసరం తప్పకుండా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.